కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ యువరాజు, గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ ఆయన చేసిన మాటలు, ప్రసంగాలు, విమర్శలు చాలాసార్లు వివాదాస్పదమైనవి. ప్రభుత్వం మీదనో, కొన్ని ఆర్ఎస్ఎస్ వంటి స్వచ్ఛంద సంస్థ మీదనో, ఇతర పార్టీల మీదనో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమైనవి. అయితే ఆయన కేవలం రాజకీయ పార్టీల మీద మాత్రమే కాకుండా విదేశాలకు వెళ్ళి కూర్చొని అక్కడ ఒక ప్రసంగికుడు, ఒక లెక్చర్గా, అంటే ఒక స్పీకర్గా యూనివర్సిటీలో ఏదో ఒక ప్రోగ్రామ్ మీద మాట్లాడడానికి వెళ్ళి ఆయన ఇక్కడ భారతదేశంలోని వ్యవస్థలన్నిటినీ ఆరోపిస్తాడనమాట. తక్కువ చేస్తాడు, భారతదేశాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలుంటాయి, జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఆయన వ్యాఖ్యలుంటాయి, జాతీయ దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలుంటాయి అనమాట. ఏంది ఇది అని బీజేపీ, ఇతర ఆర్ఎస్ఎస్ కూడా, స్వచ్ఛంద సంస్థ ఆర్ఎస్ఎస్ను కూడా ఆయన వదలడు. ఇదేంది, దేశాన్ని అవమానిస్తారా, విదేశానికి పోయి అక్కడ కూర్చొని మన దేశాన్ని అవమానించడం ఏంది, దేశాన్ని తక్కువ చేసేలా అక్కడ కూర్చొని మాట్లాడడం ఏంది అంటే, ప్రజాస్వామ్యం మీద చర్చ కోసం వెళ్ళిన తప్పే ఉంది, ప్రజాస్వామ్యంలో చర్చ చేయకూడదా, ఆరోపణలు చేయకూడదా, స్వేచ్ఛ లేదా అని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది అనమాట. నిన్న కూడా మీరు గమనిస్తే బెంగళూరులో మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ ఓట్ చోరీ, ఈ మధ్య ఆయన ఎత్తుకున్న కొత్త అస్త్రం ఓట్ చోరీ కదా, దాని గురించి మాట్లాడుతూ ఒక విలేకరి, ఒక మీడియా వాళ్ళు ఏమడిగారంటే, మీరు ఆరోపణ చేస్తున్నారు, దానికి ఆధారాలు ఉన్నాయంటే, విపక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా ఆ పని నాది కాదు, నిరూపించాల్సింది అధికారులు, ప్రభుత్వం అన్నాడు. ఇట్లుంటది అయింది. సరే, యూనివర్సిటీలో కూడా కూర్చొని భారత ప్రతిష్టను దెబ్బతీసేలా ఆయన మాట్లాడాడని చెప్పినాం కదా. 2023లో మార్చి 1-2 తేదీలో ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నాడు, యూకేలో. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో ఆయన లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద 21st century అనే అంశం మీద ఆయన ప్రసంగం చేస్తూ అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేదన్నాడు, ప్రజాస్వామ్యాన్ని మోదీ ధ్వంసం చేశాడన్నాడు. పెగసస్ స్పైవేర్ గురించి కూడా ఆయన అక్కడే మాట్లాడింది. అదెంత వివాదం ఏందో చూసినాం. దాని మీద మీరు ఫోన్లు ఇవ్వండి, మరి ఎంక్వైరీ చేస్తాం, విచారణ చేస్తాము అంటే మొహం చాటేశాడు. ఎప్పుడంతే ఆరోపణ చేస్తాడు, కనీసం కోర్టుకు వెళ్ళాడు, ఇది జరిగిందని కోర్టు దృష్టికి వెళ్ళాడు, బయట ఏదో మాట్లాడతాడు వేగంగా, 4 రోజులు అది పట్టుకుంటారు, దాని మీద చర్చ అవుతుంది, 4 రోజులకు మళ్ళీ ఇంకోటి ముట్టుకుంటాడు అనమాట. అంటే మోదీ మీద ద్వేషంతో ఆయన విదేశాల్లో భారత పరుగు తీస్తాడనమాట. తర్వాత 2004లో జార్జ్ టౌన్ యూనివర్సిటీకి వెళ్ళాడు ఆయన, వాషింగ్టన్ డీసీలో ఉంటుంది అది, సెప్టెంబర్ 10వ తేదీన. అక్కడ కూడా అసలు భారతదేశంలో పరిస్థితులు చాలా అన్యాయంగా ఉన్నాయి, అసలు రిజర్వేషన్ అవసరం లేదు, నిజంగా న్యాయమే నెలకొంటే రిజర్వేషన్ అవసరం లేదన్నాడు. దీన్ని బీజేపీ ఇంకా అందుకుంది, రిజర్వేషన్లు తొలగించే ఉద్దేశం రాహుల్ గాంధీకి వచ్చింది అన్నది, అంటే ఆయన మైండ్ సెట్ ఏందో తెలుస్తుంది అని దాని మీద మళ్ళీ ఈయన వివరణిస్తూ, నేను అట్లా లేదు, రిజర్వేషన్లను నేను సమర్థిస్తున్నాను, కానీ సిస్టమ్ సరిగా లేదని చెప్పాను అన్నాడు. అదే టైంలో, అదే సందర్భంలో అక్కడ స్పీచ్లోనే మత సాంస్కృతిక వివక్ష కొనసాగుతున్నది కేవలం ఆర్ఎస్ఎస్ వల్లే అన్నాడు. ఇంకా 2023లోనే అమెరికా వెళ్ళాడు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాడు రాహుల్ గాంధీ. మేలో, మే 31వ తేదీ అక్కడ మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్యంలో చాలా సవాళ్లు ఉన్నాయి, సమాజంలో విభజనవాదం పెరిగింది, ద్వేషం పెరిగింది భారతీయ సమాజంలో అన్నాడు. కేవలం ఈ మధ్యే కాదు, యూపీఏ సర్కార్ ఓడిపోయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి నుంచి కూడా అదే తీరనమాట ఆయనది. 2017లో బర్క్లీ యూనివర్సిటీకి వెళ్ళాడు ఆయన, అమెరికాలో, కాలిఫోర్నియాలో. అప్పుడు ఇదే మాట, విద్వేషాలు పెరిగినాయి భారతదేశంలో అంటాడు, హింస పెరిగింది అంటాడు, అసలు రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తమంది భారతదేశంలో అంటాడు, గవర్నమెంట్ మీద అటాక్ చేయడమే కాదు, ఈ భారతదేశ ఇమేజ్ని దెబ్బతీసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అప్పుడు మీడియా కూడా మాట్లాడింది. మీడియాలో కూడా వచ్చినాయి కథనాలు. బీజేపీ డిమాండ్ చేసింది, ఘాటుగా రెస్పాండ్ అయింది. అప్పుడే బీజేపీ రచరచ జరిగింది పార్లమెంట్లో, అపాలజీ చెప్పాలని డిమాండ్ చేసింది ఆ పార్టీ. ఆ తర్వాత 2018లో ఆయన హంబర్గ్ యూనివర్సిటీ వెళ్ళాడు, జర్మనీ. అప్పుడు అన్న మాట ఏంది తెలుసా, అసలు మహిళలు సమానం కాదు, భారతదేశంలో మహిళలకు సమానత్వం లేదు ఆయన అన్నమాట. అట్లా అనొచ్చునా, అసలు ఇక్కడికి బయటికి వెళ్ళి ఈ దేశం గురించి అంత తక్కువగా మాట్లాడొచ్చునా? అసలు ఏంటి, రాహుల్ విదేశాలకు పోయి భారత పరువు తీసే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కదా, ఎవరు ఆయనను గైడ్ చేస్తున్నారు? ఇంకోటి, దేశీయంగా మాట్లాడినప్పుడేమో ఆయన పూర్తిగా ఇల్లాజికల్గా, కామెడీగా మాట్లాడతాడు. చాలా వ్యవహారాలు కామెడీ, అంటే ఒక జోకర్ లాగా అనిపిస్తాయి కొన్ని ఇక్కడ మాటలు, లాజికల్ లేకుండా ఇమ్మెచ్యూరిటీగా అనిపిస్తాయి కొన్ని. కానీ విదేశాల్లో ఉన్నప్పుడు, విదేశీ యూనివర్సిటీలో కూర్చొని ఆయన పూర్తిగా విద్వేషపూరిత వ్యాఖ్యలుంటాయి, దేశాన్ని అవమానించేలా ఉంటాయి, జాతీయ భద్రతను, సమగ్రతను దెబ్బతీసేలా ఉంటాయి అక్కడ. మరి ఎవరంటే ఆయన నడిపిస్తున్నది ఒక పెద్ద మనిషి ఉన్నాడు, శామ్ పెట్రోడా. జార్జ్ సోరస్ ఆదేశంతో శామ్ పెట్రోడా రాహుల్ గాంధీని అట్లా ట్రైన్ చేస్తున్నాడని ఒక ఆరోపణలు ఉన్నాయి. అసలేంటి, వాళ్ళిద్దరికి ఏం సంబంధము, జార్జ్ సోరస్కు డీప్ స్టేట్తో, జార్జ్ సోరస్తో శామ్ పెట్రోడాకి ఏం సంబంధము, శామ్ పెట్రోడాకి రాహుల్ గాంధీతో ఉన్న బంధము, అనుబంధము ఏంటి అనేది కూడా మనం ముందు అదే చెప్తున్నాం. సరే, రాహుల్ గాంధీ రోజు వార్తల్లో ఉంటున్నాడు, మరి ఆయన గురువెందుకు వచ్చింది ఇప్పుడు ఇవాళ ఎక్కువ ఆయన పేరు వినిపిస్తుందంటే అది కూడా మీరు ఫాలో అయ్యి ఉంటారు. ఆ వంశానికి కులగురు ఆయన. ఇందిరాగాంధీతో పనిచేశాడు, రాజీవ్ గాంధీతో పనిచేశాడు సలహాదారుగా, ఇప్పుడు రాగాకు అన్నీ ఆయనే. ఇంకా
గురువు, మెంటర్, అడ్వైజరు, సలహాదారు ఇవన్నీ ఇప్పుడు శ్యామ్ పెట్రోడా అనమాట. ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్గా ఆయన ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఇప్పుడు మళ్ళీ అంటే ఈయన కూడా గతంలో ఇంకెలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడో కూడా ఇదే వీడియోలో చెప్తా. తాజాగా అన్నది ఏంటంటే, నేను పాకిస్తాన్ వెళ్ళినా నా సొంత ఇంట్లో ఉన్నట్టు అనిపించింది. ఎంత బాగుందో పాకిస్తాను, మా పక్క దేశాలతో మనం మంచిగా ఉండాలి, అసలు విదేశం లెక్క అనిపించలేదు పాకిస్తాన్, నాకు ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. పొరుగు వారితో మనం మంచిగా ఉండాలి, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, మనం శాంతిగా జీవించాలి, శాంతిని అలవాటు చేసుకోవాలి, మనం ఉగ్రవాదం, హింస ఏదున్నా సరే శాంతిని మనం అవలంబించాలి అన్నాడు అనమాట. శత్రువులు చూడొద్దు ఆ దేశాలను, ముఖ్యంగా పాకిస్తాన్ అయితే అసలు నాకు సొంత ఇంట్లో ఉన్నట్టు అనిపించింది, సొంత ఇంటికి వెళ్ళిన అనుభూతి కలిగింది పాకిస్తాన్కి వస్తే అన్నాడు అనమాట. ఈ టైంలో పాకిస్తాన్ వెళ్ళాడు అనమాట. అది చైనా మీద ప్రేమను కూడా అన్నట్టు, చైనా మీద చాలా ప్రేమ ఆ కుటుంబానికి, ఆ పార్టీకి. బీజింగ్ ఒలింపిక్స్ టైంలో కుటుంబం మొత్తం, సోనియా గాంధీ కొడుకు, అల్లుడు, మనవడు, మనవరాలు, చిన్నపిల్లలు, అప్పుడు బిడ్డ, వీళ్ళందరూ వెళ్ళి ఒక ఒప్పందం చేసుకున్నారు అక్కడ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో. దానిలో ఏముందో ఇంతవరకు తెలియదు, అసలు చెప్పలేదు, అఫీషియల్గా ఎప్పుడు వివరించలేదు. ఒప్పందం మీద సంతకాలు చేస్తున్న ఇవి కూడా కనిపిస్తాయి చూడండి. వెనకాల సోనియా గాంధీ ఉంటుంది, జిన్పింగ్ ఉంటాడు, రాహుల్ గాంధీ సంతకాలు చేస్తున్న ఫొటోస్ మీకు గూగుల్ చేస్తే కనిపిస్తాయి. దానిలో ఏముందో, ఏం ఒప్పందం చేసుకున్నారో ఇప్పుడు తెలియదు. ఆయన శిష్యుడేమో విదేశాల్లో కూర్చొని ప్రజాస్వామ్యం లేదు, మైనార్టీలకు రక్షణ లేదు, అసలు అక్కడ న్యాయం లేదు, మహిళలకు సమానత్వం లేదు, స్వేచ్ఛాయుత వాతావరణం అసలే లేదు, అసహనంగా ఫీల్ అవుతున్నారు భారతీయులందరూ, ఇవన్నీ మాట్లాడతాడు. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి, ఈ టైంలో పాకిస్తాన్ వెళ్ళి ఆయన గురువు అన్నమాట ఇదనమాట. తరతరాలుగా ఆ వంశానికి, ఆ కుటుంబానికి గురువు, సలహాదారు అంతా. ఇంత ప్రేమ చూడండి ఆ దేశం మీద. పాకిస్తాన్తో మనం మంచిగా ఉండాలంట, పొరుగులతో మంచిగా ఉండాలని ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మనకు నీతులు చెప్తున్నాడు. 26/11 ముంబై దాడులు మర్చిపోతామా? ఈ దేశం మర్చిపోతుందా? మొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ మర్చిపోతుందా? అసలు ఇంకేడాది కూడా అవ్వలేదు కదా. 25 మంది టూరిస్టులను, 25 మంది భారతీయులు సహా మన దేశానికి అతిథులుగా వచ్చిన వాళ్ళని పొట్టను పెట్టుకున్నారు కదా. ముంబై ఉగ్రదాడి మర్చిపోతుందా ఈ దేశము? పోనీ భారత్ ఏమన్నా తనంత తానుగా యుద్ధానికి కయ్యానికి కాలుదవుతుందా? యుద్ధం చేస్తుందా? సరిహద్దులను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందేమో? నా దేశ భూభాగాల మీద కన్నేసిందా? కాదు కదా. శ్యామ్ పెట్రోడా అనేవాడు చెప్పాలా? తెలీదా? కేంద్ర ప్రభుత్వానికి అసలు అద్భుతమైన విదేశాంగ విధానం ఇప్పుడున్న ప్రభుత్వానిది. అన్ని దేశాలతో సఖ్యతగా ఉంటూ, వాణిజ్యాన్ని పెంపొందించుకుంటూ, 2 దేశాలు యుద్ధం చేసుకుంటున్న టైంలో కూడా అసలు పూర్తిగా అంటే ఒక నిష్పక్షపాతంగా ఉంటూ, అన్ని దేశాలతో అవసరం మనకు, మన అవసరం వాళ్ళకు ఉంటుందని ఒక పెద్దన్నలాగా యుద్ధం వద్దని చెప్తూనే అన్ని దేశాలతో, ఇరు వర్గాలతో కూడా ఒక సమానమైన అన్ని రకాలుగా వ్యాపార, వాణిజ్య పరంగా అట్లా భారత ప్రభుత్వం ఉంటే ఇప్పుడు నీతులు చెప్పాలా పాకిస్తాన్ గురించి? పాకిస్తాన్ అద్భుతంగా ఉందని చెప్తూ పొగుడుతూ చెప్పాలా ఈ పెట్రోడా అనేవాడు? ఇంకేంది, ఇంకొంచెం ముందుకెళ్తే నేపథ్యం ఏంటంటే 1980sలో రాజీవ్ గాంధీ సలహాదారుగా ఉండే అత్యంత సన్నిహితుడు గాంధీ నెహ్రూ కుటుంబానికి. రాహుల్ గాంధీకి అయితే ఇంకా చాలా క్లోజ్ అయ్యాడు. ఇక ఈ శ్యామ్ పెట్రోడా 2024లో చేసిన వివాదంతో కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, వారసత్వ పన్ను గురించి ఆయన, అది కూడా భారతదేశంలో దేవాలి, అమెరికా సహా కొన్ని దేశాల్లో ఉంది, దాన్ని భారత్లో ప్రవేశపెట్టాలన్నాడు. దాని మీద వివాదం రేగింది. అది కరెక్ట్ కాదు, జనాల్ని సోమరులను చేయడం తప్ప, భారత్ను తిరోగమనం వైపు నెట్టడమే తప్ప ఇది సరికాదు, ఎందుకనడో మరి పెట్రోడాన్ని విరుచుకుపడ్డారు అందరూ. తర్వాత ప్రాంతాల వారిగా భారతీయులను విడగొట్టే మాట కూడా అన్నాడు ఆయన. అన్నాడు, రంగును బట్టి, వాళ్ళ రంగును, రూపును ఎగతాళి చేస్తామని చెప్పొచ్చు. భారతదేశ తూర్పు భాగంలో ఉన్న వాళ్ళంతా, అంటే నార్త్ ఈస్ట్ వాళ్ళంతా కూడా చైనీస్లా ఉంటారు, పశ్చిమాన వాళ్ళంతా అరబ్బుల్లా ఉంటారు, ఉత్తరాది వాళ్ళంతా తెల్లవాళ్ళ లెక్క ఉంటారు, దక్షిణాది వాళ్ళందరూ ఆఫ్రికన్లా ఉంటారు అన్నాడు. అంటే సరే, అవి ఆయన అంటే ఒక జాతి వివక్ష అన్నట్టే కదా, వివక్షతతో కూడినవే కదా, ఈ జాతుల మధ్య విభజన తీసుకొచ్చేదే కదా ఇదైతే, ప్రాంతాలు జాతుల మధ్య. అసోం ముఖ్యమంత్రి అప్పుడు హిమంత బిశ్వ శర్మ, అప్పుడే ఆయన సీఎంగా, అప్పటికే సీఎం కదా, ఆయన వ్యాఖ్యలను ఆయన అదే అన్నారు, జాతి వివక్షగా ఖండించిండ్రు. ఆయన ట్వీట్ చేసిండ్రు, శ్యామ్ పెట్రోడాజీ నేను అసోంలో ఉన్నాను, నాది అసోము, నేను చైనీస్లా ఏముండను, నేను భారతీయుణ్ణి, మీ ఈ మాటలు మా ఈశాన్య భారతీయుల సెంటిమెంట్ను దెబ్బతీసినాయి అని గట్టిగా కౌంటర్ ఇచ్చిండ్రు. గట్టిగానే అన్నారు ఆయన. అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్నది పార్టీ, పెట్రోడా వ్యక్తిగత అభిప్రాయం అదని అన్నారు. సరే, కొంతకాలం పక్కన పెట్టేశారు. అదే ఏడు మళ్ళీ కొద్ది రోజులకే మళ్ళీ పదవిలోకి తీసుకున్నారు. అదే పదవిలోకి. చైనా మన శత్రువు అని అనుకోవద్దు, వాళ్ళు మన పొరుగోళ్ళు, మనం సహకరించాలి, సేమ్ ఇట్లన్నట్టే అన్నాడు అప్పుడు కూడా. 2020లో గాల్వాన్ ఘర్షణ తర్వాత కొన్ని రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రెండు దేశాల్లో కూడా, సరిహద్దులో ముఖ్యంగా. 20 మంది భారత సైనికులు చనిపోయారు. ఒక భారత చైనా సంబంధాలు అట్లా ఉన్న టైంలో
ఇదో ఇలాంటి మాటలు చైనా అనుకూలంగా, నిజం చెప్పాలంటే చైనాకు అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేశాడనమాట. అంతేకాదు ఇందాక మనం అన్నాం కదా ముంబై దాడిని నిజంగా మర్చిపోతుంది ఈ దేశము 2018లో ముంబై దాడుల గురించి మాట్లాడుతూ ఉగ్రవాదులు వచ్చిండ్రు దాడి చేసిండ్రు అంతే, ఇట్లాంటివి జరుగుతాయి, దీన్ని దేశంలో పెద్ద సమస్యగా ఎట్లా చూస్తారు, ఇంకేం లేనట్టు అన్నాడు. అంటే అంత పెద్ద ఉగ్రదాడిని దాదాపు 170 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ దాడుల్లో ఉగ్రవాదులు రైల్వే స్టేషన్ మీద, తాజ్ హోటలు, ఆ దాడులను తేలిగ్గా తీసుకోవాలా? అతను తేలిగ్గా తీసుకున్నాడు. అతిపెద్ద ఉగ్రదాడుల్లో ఒకటి అది భారతదేశంలో. దీన్ని దేశ వ్యతిరేకంగా ఏమనాలి? ఉగ్రవాదాన్ని సమర్థించడం కాక ఇంకేమంటారు అసలు చెప్పండి మీరే. మరో దేశంలో అయితే, ఇప్పుడు తనే సమర్థిస్తున్న ఆ దేశంలో అయితే ఇలాంటి మాటలు మాట్లాడితే బహిరంగంగా ఉరిదీస్తారు, రాళ్లతో కొట్టి చంపుతారు ఇలాంటి మాటల్ని. అలాంటి వాడు కాంగ్రెస్ యువరాజుకు గురువు. ఇప్పుడు గురువు కంటే కర్త, కర్మ, క్రియ అన్ని ఆయన. ఇప్పుడు ఆయనకి అలాంటిది షాంపిట్రోడు ఏదన్నా మాట్లాడితే వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటది. సిక్కుల మీద కూడా, సిక్కుల ఊచకోత మీద కూడా మాట్లాడింది మనోడు 2009లో. ఎప్పుడో 1984లో జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు దాని గురించి మాట్లాడి ఏం చేయగలం, ముందుకెళ్ళాలి మనం ఇట్లనే అన్నాడు. ఎట్లా మర్చిపోతుంది దేశం సిక్కుల ఊచకోతను? సిక్కులు మర్చిపోతారా? ఎంతమంది సిక్కులను ఢిల్లీలో, యూపీలో, పంజాబ్లో తరిమి చంపారు కదా కాంగ్రెస్ గూండాలు కదా. సజ్జన్ కుమార్కు శిక్ష కూడా పడింది కదా మొన్ననే. అంగరక్షకుల చేతిలో ఇందిర చనిపోతే ప్రతీకారంగా కాంగ్రెస్ మూకలు గంటల్లో రెచ్చిపోయి ఒక పూటలో వేలాది మందిని పొట్టన పెట్టుకున్నది నిజం కాదా? ఆ టైంలో స్వయంగా ప్రధాని అన్న మాట ఏంది రాజీవ్ గాంధీ అనలేదా? ఒక మహావృక్షం నేల కూలితే భూమి కంపించడం సహజం అన్నాడు. సిక్కుల ఊచకోత మీద సమర్థించుకుంది. ఇంతవరకు కూడా సిక్కులకు ఆ కుటుంబం క్షమాపణ చెప్పలేదు. సిక్కు సంఘాలు కూడా చాలా తీవ్రంగా స్పందించిన షాంపిట్రోడే మాటల మీద. తర్వాత క్షమాపణ చెప్పాడు, సారీ చెప్పాడు. మీ మనోభావాల్ని గాయపరచడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అయినప్పటికీ నేను క్షమాపణ చెప్తున్నా. పంజాబ్లో నష్టం జరిగింది ఆ పార్టీకి ఇతని వ్యాఖ్యల వల్ల, కాంగ్రెస్కి. అప్పుడు కూడా ఆయన వ్యక్తిగతము, సిక్కుల బాధ మేము అర్థం చేసుకుంటాము, అయితే ఈ వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా షాంపిట్రోడ్ వ్యక్తిగతం అన్నది. క్షమాపణ అయితే చెప్పలేదు ఆ ఇన్సిడెంట్ మీద ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే ఏది మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఇవాల్సి సముచితమైన ఆసనం వేస్తుంది. రాహుల్ గాంధీకి అన్ని ఆయనే. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలు పార్టీ విధానాలకు సంబంధం లేదు అనే వ్యాఖ్యలతో అని చెప్తుంది అనమాట. అన్నట్టు తన శిష్యుడు, ప్రియమైన శిష్యుడు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తుంటాడు కదా, విదేశీ పర్యటన స్కెడ్యూల్ అంతా కూడా షాంపిట్రోడానే సెట్ చేస్తాడు అనమాట. అప్పుడు మాయమవుతాడు కదా, ఎటో పోతాడు, ఎటు పోయిండో తెలియదు, కొన్ని తెలుస్తాయి. ఆ కొన్ని కూడా ఏంది, ఇప్పుడు ఫలానా యూనివర్సిటీలో ఈ టాపిక్ మీద రాహుల్ గాంధీ స్పీకర్గా వెళ్తున్నాడు అంటారు. అక్కడ జరిగేది ఇంకా చాలా కార్యక్రమాలు, అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోతాయి అనమాట. ఇంకా చెప్పాలంటే ఆ పేరుతో వెళ్ళి ఏం చేయాలో అవన్నీ చేస్తారు. డీప్ స్టేట్తో చర్చలు ఉంటాయి. మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, ఏం పెంటపోయి అన్నాడు కదా, మేము కూడా పెట్రోల్ పోస్తాం, అగ్గిపుల్ల గీకుతాం అన్నాడు కదా. అక్కడ విదేశాల నుంచి వచ్చినప్పుడు అన్న మాటే కదా ఇది. వస్తాడు, గీకుతాడు అనమాట. ఏంటి అసలు షాంపిట్రోడ్ మరి రాహుల్ గాంధీతో ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిందంటే, చెప్పినా కదా 3 తరాలకు ముఖ్యుడు. ఇందిరాగాంధీ దగ్గర పనిచేశాడు, రాజీవ్ గాంధీ దగ్గర పనిచేశాడు, ఇప్పుడు రాహుల్ గాంధీకి సలహాదారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి చైర్మన్గా ఉన్నాడు. గురువు, మెంటర్, సలహాదారు, గాడ్ ఫాదరు అన్నీ ఇంకా రాహుల్ గాంధీకి అన్నీ మెంటల్ గాడే. కానీ ఇద్దరు మెంటల్ గాలు కూడా చాలా ప్రమాదకారులు. చెప్పిన కదా రాహుల్ గాంధీ పొలిటికల్ జర్నీలో పిట్రోడా పాత్ర అసలు చాలా ముఖ్యమైంది. ఇంటలెక్చువల్ స్ట్రాటజిస్ట్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఎప్పటి నుంచో. షాంపిట్రోడా నిమగ్నమయ్యాడు ఆ పనిలోనే. ఒక సందర్భంలో అన్నాడు, రాజీవ్ గాంధీ కన్నా కూడా తెలివైన వాడు, ఆలోచనాపరుడు, భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ అన్నాడు. అట్లా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక విదేశీ పర్యటనలు, నేను రాహుల్ గాంధీ మొదట్లోనే చెప్పాను కదా విదేశీ పర్యటనలు ఎట్లా వివాదాస్పదమైనవి అని. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా ఆ పర్యటనలన్నింటినీ షెడ్యూల్ చేసింది, ప్లాన్ చేసింది అంతా షాంపిట్రోడ్ అనే అనమాట. అక్కడ అంటే ఒక ఇండియన్ డయాస్పోరాతో కనెక్ట్ అవ్వడము, కాంగ్రెస్ ప్రతిష్టను అక్కడ ఇంకా విశ్వవ్యాప్తం చేయడం, వాళ్ళ ఐడియాలజీని విశ్వవ్యాప్తం చేయడము, అక్కడ ఉన్న ఇండియన్స్ని కలవడము. 2025లో చెప్పినాను కదా, యుఎస్ఏ బ్రౌన్ యూనివర్సిటీకి వెళ్ళాడు, రోడ్ ఐలాండ్ బ్రౌన్ యూనివర్సిటీ. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, స్టూడెంట్స్తో, ఎన్ఆర్ఐలతో ఇంటరాక్షన్ అనమాట రాహుల్ గాంధీ. యూత్ వాయిస్ ఫర్ డెమోక్రసీ అని పోస్ట్ పెట్టాడు అప్పుడు ఆ రోజు పిట్రోడా. ఎందుకు వచ్చాడంటే రాహుల్ను వాయిస్ ఫర్ యూత్ డెమోక్రసీగా అభివర్ణిస్తాడు ఆయన. 2024లో సెప్టెంబర్లో కూడా యుఎస్ మళ్ళీ వాషింగ్టన్ DC, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లస్లో, జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రసంగించాడు, టెక్సాస్ యూనివర్సిటీలో ప్రసంగించాడు. అక్కడ యుఎస్ లా మేకర్స్, థింక్ ట్యాంక్లతో మీటింగ్లు,
అసలు బిజీ స్కెడ్యూల్ అనమాట క్యాపిటల్ హిల్లో. ఆ పర్యటన అంతా ఆర్గనైజ్ చేసింది శామ్ పిట్రోడానే. తను అప్పుడు చెప్పేమాట, భారత్ అమెరికా బంధాన్ని స్ట్రెంథన్ చేయడానికి రాహుల్ గాంధీ ఈ పర్యటనకు వచ్చాడని చెప్పాడు. ఎల్ఓపిగా మొదటి విదేశీ పర్యటన అది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, ఇక్కడి రాజ్యాంగం మీద చర్చలు జరిపి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2023లో కూడా మళ్ళీ ఒకసారి యుఎస్ వెళ్ళాడు, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాడు, ఈసారి వాషింగ్టన్ DC, న్యూయార్క్ వెళ్ళాడు. ఇండియన్ అమెరికన్స్తో పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నాడు రాహుల్ గాంధీ. క్యాపిటల్ హిల్లో మళ్ళీ లా మేకర్స్, వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్, ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్. అప్పుడేమన్నాడు, రియల్ డెమోక్రసీని, షేర్డ్ వాల్యూస్ని ప్రమోట్ చేయడానికి రాహుల్ గాంధీ వచ్చాడు. ఆ మాత్రం మాట్లాడలేదా, విమర్శించడం హక్కు లేదా, క్రిటిసైజ్ చేయడం వేరు, డిఫేమ్ చేయడం వేరు అంటూ సమర్థించాడు రాహుల్ గాంధీ ఆ మాటల్ని, వివాదాస్పదమైన ఆ మాటల్ని. 2023లోనే మళ్ళీ యూకే కేంబ్రిడ్జ్ వెళ్ళాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జడ్జ్ బిజినెస్ స్కూల్లో ప్రసంగించాడు ఆయన. లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మతో మీట్ అయ్యాడు రాహుల్ గాంధీ. తర్వాత 2023లోనే ది హేగ్ క్యాంపస్, నెదర్లాండ్స్కి వెళ్ళాడు. కశ్మీర్ మీద, భారతదేశంలో ప్రజాస్వామ్యం మీదే విమర్శలు, ఇండియాలో డెమోక్రసీ లేదు సరిగా, కశ్మీర్ మీద, మణిపూర్ మీద, అప్పుడు మణిపూర్ ఇన్సిడెంట్ జరిగింది కదా 2022లో, మణిపూర్ దీని మీద ఆయన చర్చించాడు అనమాట. అక్కడ వెళ్ళి రాహుల్తో కలిసి శామ్ పిట్రోడా పాల్గొన్నాడు. మిగతా ఇంతకుముందు చెప్పిన ఆర్గనైజ్ చేశాడు, అన్ని తన అక్కడున్న వ్యవస్థతో, వ్యక్తులతో నడిపించాడు కదా. ఇక్కడ స్వయంగా ఫిజికల్గా రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నాడు శామ్ పిట్రోడా. భారత్ జోడో యాత్ర మీద కూడా ఫోకస్ చేస్తే అక్కడ చాలా చర్చలు జరిగినాయి. చెప్పిన కదా ఈనాటి బంధం కాదని. ఇంకా సోరస్తో బంధం కూడా ఉంది, జార్జ్ సోరస్కి అని చెప్పిన కదా మధ్యలో, డీప్ స్టేట్కి, జార్జ్ సోరస్కి, శామ్ పిట్రోడాకు కూడా సంబంధం ఉందని. పిట్రోడాకు ఎన్జిఓ ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఇనిషియేటివ్. దీనికి యుఎస్ఐడ్ మొన్నటి వరకు యుఎస్ఐడ్ నిలిపేసింది కదా ట్రంప్ వచ్చాక. యుఎస్ఐడ్ నుంచి విపరీతమైన విచ్చలవిడి నిధులు అందినాయి. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ నుంచి కూడా విచ్చలవిడి నిధులు అనమాట పిట్రోడా ఎన్జిఓకు. జార్జ్ సోరస్కు చెందిన ఎన్జిఓ నుంచి కూడా శామ్ పిట్రోడాకి ఎన్జిఓకు నిధులు అనమాట. వాడిప్పుడు మళ్ళీ వాడే ఇంకా గౌరవిస్తామా మనం, దేశద్రోహి కదా అట్లా అనొచ్చా, అలా మాట అనొచ్చా? పాకిస్తాన్కి పోయినా ఇల్లు లాగుతుంది అనొచ్చా ఈ టైంలో వెళ్ళి? పాకిస్తాన్ ఈ టైం అయినా ఏ టైం అయినా భారతదేశంలో పుట్టి ఏమైంది నీకు? ఇక్కడ స్వేచ్ఛకి ఏమైంది నీకు? ఇక్కడ డెమోక్రసీకి ఏమైంది? భారతదేశంలో నీకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? బతికే ఇది లేదా? దేనికంత అసహనం దేనికి వచ్చింది? నిజం కదా, ఆ దేశంలో అయితే ఇలాంటోడు ఇలాంటి మాటలు ఎవడన్నా మాట్లాడితే బహిరంగంగా ఉరిదిస్తారు కదా, ఉరికిచ్చి ఉరికిచ్చి తన్ని చంపేస్తారు కదా. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.